అంటే ఎఫెక్ట్ కోసం ఇట్ అంటే జుబుక్క రేటు పడిపోవాలి అంటే ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్ చెప్పినప్పుడు వీడియో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఉంది వర్డ్ ఏదంటే డ్రీమ్. ఇఫ్ ఐ సే డ్రీమ్ వీడియో విల్ ఎండ్. ఎంజాయ్ చేస్తాం అలాగే అనుకో. అలాగే నువ్వు కరెక్ట్గా ఉన్నావు. అసలు ఏమవుతుందంటే ఇఫ్ ఐ సే డ్రీమ్ వీడియో విల్ ఎండ్. రే ఇది టాపిక్ రస్ అసలు సరేనా. బీటెక్లో సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడు ఈ కళ వచ్చిందిరా నాకు. కళ ఏంటంటే కళ నిద్రలోనే కదా కళ్ళు వస్తాయి మనకి. ఓపెన్ చేస్తే చిన్న పాప ఇంతే ఎంత ఉంది, రౌండ్ ఫేస్ ఒకటి వేసుకొని బేబీ హెయిర్ కట్ చేయడం వరకు ఒకటి వేసుకొని కమ్మలు పెద్ద పెద్ద వేసుకొని దగ్గరికి ఇట్టిట్టు నడుచుకుంటూ వచ్చి గోరులతో ఈ గోరుతో ఇటు పట్టుకొని ఇటు గిచ్చుతుంది నన్ను. నా కూతురు నాకు క్యూట్గా కనిపించుకుంటే ఎవరికి కనిపిస్తారా? నా కూతుర్రా. నేను సింగిల్ అనుకుంటాను. వాడు కూడా కల్లో కూడా సింగిల్ కాదు ఎట్టు అనుకుంటావురా నువ్వు? చేయచ్చా నేను సింగిల్ కాదు కల్లో నాన్నని తండ్రి అదొకటి దగ్గరికి వచ్చి ఇట్టు గిచ్చుతుంది. ఇట్ట బుగ్గనిటి గిచ్చి అడుగుతుంది నాన్న యాటిట్యూడ్తో. అది కూడా నాన్న నాకు పింక్ కలర్ బ్యాగ్, పింక్ కలర్ షూస్, పింక్ కలర్ డ్రెస్ కొనిస్తేనే స్కూల్కి వెళ్తాను అంటుంది. మళ్ళీ నవ్వుతుంది నాకు పింక్ కలర్ బ్యాగ్ కొనిస్తేనే నేను స్కూల్కి వెళ్తాను అంటుంది. నేను అప్పుడు వాళ్ళ మమ్మీ కలర్ తిరిగి చూస్తున్నా, ఇటు చూసి చెప్తున్నా ఏంటి పింక్ కలర్ అంటుందంటే అప్పుడు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వినిపిస్తుంది కానీ నాకు మాటలు వినిపించడం లేదు. కల్లో వాళ్ళిద్దరు ఏదో మాట్లాడేసుకుంటున్నారు, నాకు అర్థం కావడం లేదు కల్లో. సో ఇదేం డిమాండ్లో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు. పింక్ కలర్ షూలు పింక్ కలర్ బ్యాగే అంటుంది, నాకు అర్థం కాదు. సర్లే కొనిస్తాలే పో అంటున్నా. అంత లోపల అల్లారం మోగింది. అల్లారం మోగితే తర్వాత చూస్తే అల్లారం మోగిందేమో అనుకో లేచి చూస్తే నా పక్కన ఉండేవాడు మాట్లాడుతున్నాడు. ఇద్దరు అప్పుడు హాస్టల్లో ఉన్నానులే. వాడు పాట పాడుతున్నాడు కల్లో. ఎట్టంగా లేచి ఇంకా అట్టా ఇటే తిరుగుతుంటే కూర్చున్నా, బ్రష్ చేస్తా బాత్రూమ్ టాయిలెట్ మీద కూర్చున్నా. ఇట్లా ఆలోచిస్తున్నా ఏంద్రా ఈ కళ ఏందో వచ్చింది, ఏంద్రా కళ ఇదేదో వచ్చింది అనేసి. కానీ ఈ చిన్న పాప డిమాండింగ్ ఏందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాల. చాలాసేపు ఆలోచించినాను తెలుసా. మళ్ళీ ఆ డిమాండింగ్ ఏందో అర్థం కాదా. ఏంది పింక్ కలర్ షూస్. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు పింక్ కలర్ బిల్డింగే కావాలని అడిగింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంది? కల్లో కూడా ఈఎంఐస్ గురించి ఆలోచించాలి నేను అప్పుడు. ఇంకా ఈఎంఐస్ తలకాయ నొప్పు ఏంది ఇదంతా. సో అది ఫ్రెండ్స్, ఇంకా ఛాలెంజ్ అయిపోయింది. నాకు తెలిసినంత వరకు అయితే ఆ బోర్డు అయితే చెప్పలేదు అనుకుంటున్నా, బట్ తెలుగులో అయితే చాలాసార్లు చెప్పా. అయినా కూడా పర్లా ఎండ్ చేస్తున్నా వీడియోని, చీట్ చేయను. సో మీ అందరికీ బాయ్. రే పడిపోదేంద్రా అది, పడదా అది ఫోన్ అట్ట ఇరిగిపోయిన పడాల్సిందే. ఈ వీడియో కాబట్టి కొంచెం అటు ఇటుగా అయింది. నెక్స్ట్ వీడియోలో రూల్స్తో అన్నిటితో బాగా చేస్తాను. నాకు తెలిసి ఫస్ట్ వీడియో కాబట్టి ఏదో పుష్ ఇవ్వాలని ఇచ్చాను, కానీ నెక్స్ట్ వీడియోలో మాత్రం అన్నీ ఫాలో అవుతాను. సో మర్చిపోకుండా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కమెంట్స్ పెట్టండి. ఆ కమెంట్ బోర్డ్తో నేను వీడియో చేస్తాను.